మరోవైపు వైసీపీ కార్యాలయంపై పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దాడి జరిగిందని పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వైసీపీ నేత మద్దాల గిరి. ఇది మా కంచుకోట, మా ఈ కోట అని చెప్పుకొని ఈ దాడులకు పాల్పడి, అంటే ఒక మహిళని ఇక్కడ తీసుకురొచ్చి, ఒక బీసీ మహిళని తీసుకొచ్చి ఇక్కడ పోటీకి పెడతాం కూడా వాళ్ళకి ఒక జీర్ణించుకోలేని పరిస్థితి వాళ్ళ స్పష్టంగా అర్థమవుతూ ఉంది. రాత్రి చూస్తూ ఉంటే కొన్ని వీడియోలు చూస్తూ ఉంటే మరి ఆ తాగిన మత్తులోనో మరి ఎలా అంత దారుణంగా వాళ్ళు భవిస్తున్న తీరు కానీ కనీసం పోలీసులకు ఒక రెస్పెక్ట్ కూడా ఇవ్వలేని పరిస్థితి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కనీసం ఒక రెస్పెక్ట్ కూడా లేకుండా వాళ్ళు చేస్తున్న పనులు చూస్తూ ఉంటే. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. చాలా ప్రశాంతంగా ఉంది. మరి రాత్రి మీరు చేసిన అల్లరికి దాడులకి ఇవాళ నిజంగా గుంటూరు నగరం చాలా రోజుల తర్వాత మళ్ళీ భయపడుతుందేమో అన్న అనుమానం కలుగుతూ ఉంది. మరి తప్పకుండా పోలీస్ వాళ్ళు మరి చాలా సివియర్గా దీని మీద యాక్షన్ తీసుకోవాలా. మళ్ళా రెండోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా కూడా చూసుకోవాలా. మీరు ఎంత భయపెట్టాలని చూసినా, మీరేం చేసినా ఇక్కడ ఎవ్వడు కూడా భయపడేది లేదు. మీ నడ్డి ఇడుస్తాము. రాత్రి జరిగిన సంఘటన చూసి ప్రజలే మీ నడ్డి ఇచ్చే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి అని కూడా తెలియజేస్తూ, ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. దాడికి పాల్పడ్డ కొంతమందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. వీడియో ఫుటేజ్ ఆధారంగా మరికొందరిని అరెస్ట్ చేస్తా ఉన్నారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా కొందరు మద్యం తాగి ఈ దాడికి పాల్పడ్డట్టు తెలుస్తోందన్నారు. ఈ దాడి వెనుక ఎవరున్నారనేది విచారిస్తున్నామన్నారు. జరిగిన దాడి సాధ్యమైనంత వరకు మేమంతా ఏదో హ్యాపీ న్యూ ఇయర్ అని అనుకుంటున్నారు కాబట్టి ఏదో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటాం అనుకున్నా. అలా కాకుండా పార్టీ జెండాలు పట్టుకొని వాళ్ళు రావడము ఫస్ట్ ఎంతో నచ్చజెప్పి చూసాము. తర్వాత కూడా రాళ్ళు రువ్వి ఇది డ్యామేజ్ చేయడానికి ఇదైనప్పుడు దానికి మనం కూడా వాళ్ళందరినీ పంపించడం జరిగింది, చెదరగొట్టి పంపించడం జరిగింది. వాళ్ళల్లో కొంతమందిని అదుపులోకి తీసుకొని వాళ్ళు వేసిన వాళ్ళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాము. ఇంకా మిగతా వాళ్ళని ఆ వీడియోల ఆధారంగా మిగతా వాళ్ళని కూడా గుర్తించే పనిలో మన పోలీస్ సిబ్బంది ఉన్నారు.